హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను. అదేమిటో కాదండి, నేనైతే శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం అనే పాఠశాలలో చదువుకున్నాను. సో నేను 2 days బ్యాక్ అనమాట గరికపాటి గారు చెప్పిన మాటలు వినగానే నాకైతే మా పాఠశాలలో చదువుకున్నందుకు చాలా గర్వంగా అనిపించింది. అందరికీ 6 సబ్జెక్టులు ఉంటాయి, కానీ మా పాఠశాలలో చదువుకునే వాళ్ళకి మాత్రమే 7 సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకంటే మాకు సదాచారం అనే ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. అది పాస్ అవుతేనే నెక్స్ట్ క్లాస్ కి మనకి ప్రమోషన్ ఇస్తారు. సో మీకు కూడా చూసాయండి గరికపాటి గారు తన మాటల్లో ఎలా చెప్పారో సదాచారం అనే సబ్జెక్ట్ గురించి. మన పిల్లలకు ఆ సదాచారం అలవాటు అవ్వాలంటే సదాచారం ప్రత్యేకంగా నేర్పేటువంటి బళ్ళు చేర్పించాలి. వేరే ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాలలో సదాచారం అనే ప్రణాళిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని అభిమానించేటువంటి భారతీయ సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సరస్వతి విద్యాపీఠం పాఠశాలలో సదాచారం ప్రత్యేకం ఒక ప్రణాళిక, ఒక సబ్జెక్టు. ఈ తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, ఈ సైన్స్ ఇవన్నీ ఎంతో సదాచారం కూడా ఒక సబ్జెక్ట్. అక్కడ 6 సబ్జెక్టులు ఉండవు, 7 సబ్జెక్టులు ఉంటాయి. దాంట్లో కూడా 100 మార్కుల పరీక్ష ఉంటుంది. అది కూడా పూర్తయితేనే 7వ తరగతి అబ్బాయిని 8వ తరగతిలోకి పంపిస్తారు, లేకపోతే పంపరు. అంత పద్ధతిగా ఉంటాయి సరస్వతి విద్యాపీఠం శిశు మందిరాలు. అటువంటి చోట చేర్పిస్తే తక్కువ ఫీజులు. వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమం కూడా చెబుతున్నారు, ఈ మధ్య వాళ్ళు మారారు, మరి తప్పదండి. తప్పు కానివ్వండి, పర్వాలేదు. భాష ఏదైతే భావం ముఖ్యం, భగవంతుడు ముఖ్యం. ముందు కనీసం భవిష్యత్తరమైన బాగుండాలంటే తల్లిదండ్రులు చాలామంది ఆలోచించి అటువంటి పాఠశాలలో చేర్పించాలి, వాటిని ప్రోత్సహించాలి. అక్కడ ర్యాంకుల వ్యామోహాలు, ఒత్తిళ్లు ఇవన్నీ ఉండవు. ప్రవర్తన గురించిన విషయాలే ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉపాధ్యాయులందరినీ మాతాజీ అంటారు, ఉపాధ్యాయులందరినీ ఆచార్యజీ అంటారు. అసలు వెంటనే అక్కడ పాఠం చెప్పేవాడిని తల్లిగా భావించడం అలవాటైపోయింది, పిలుపులోనే ఉంది. మాతాజీ అన్న వాళ్ళు మళ్ళీ ఉపాధ్యాయులను పితాజీ అన్న కొంపలంటుకుంటే మళ్ళీ వాళ్ళ మధ్యలో లేనిపోయిన వ్యవహారాలు వస్తాయి. అందుకని ఆయన ఆచార్యజీ అంటారు, ఈవిని మాతాజీ అంటారు. అంటే ఆయనకు కూడా ఆవిడ మాతాజీ, సాటి ఉపాధ్యాయుడు కూడా ఉపాధ్యాయురాలు మాతాజీ. స్త్రీని మొత్తం ఎవరినైనా సరే మీరు తల్లిగా చూడండి నేర్పిస్తున్నారు, భాషలో నేర్పిస్తున్నారు. అటువంటి చోట మనం చేర్పిస్తే సదాచార ప్రవర్తికాయై నమః అన్న నామానికి సార్థకత చేకూర్చిన వాళ్ళు. సో చూసేశారు కదా, మీకు కూడా అర్థమైపోయే ఉండాలి. ఒకప్పుడు తెలుగు మీడియమే నడిచింది. నేనైతే ఎల్కేజీ అంటే మా పాఠశాలలో శిశు అంటారు, యూకేజీని పూర్వ శిశు అంటారు. అలాగా అక్కడి నుంచి నేను 10th క్లాస్ దాకా అదే స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు తెలుగు మీడియం అనేది తీసేసి టోటల్ గా ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేశారు. కానీ సదాచారం అనే సబ్జెక్ట్ ని మాత్రం తీసేయలేదండోయ్. తప్పకుండా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఆ స్కూల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.